అంతా వెతికారు, ఎక్కడ వెతికినా ఏమీ లెక్క దొరకలేదు. చివరికి ఒక్కచోట మాత్రం ఒక వాక్యం ఏం రాసింది అని అంటే, ఈ ఊరి యొక్క రాజగోపురం ఏదైతే ఉందో, ఆయన కట్టించినటువంటి రాజగోపురం ఏదైతే ఉందో, ఆ రాజగోపురం కింద ఒక 2 కిలోల బంగారం ఉంది అని ఆ రాజగోపురం కింద ఒక ముహూర్తం, ఒక రోజు చెప్పారు. ఫలానా మాసంలో ఫలానా తిథిలో ఆ రాజగోపురం కింద 2 కేజీల బంగారాన్ని పెట్టడం జరిగింది అని ఒక మాట అక్కడ రాసింది. అది చూడంగానే వీళ్ళకి ప్రాణం లేచొచ్చింది మళ్ళీ. అయితే రాజగోపురం కింద ఉందిట, ఎలాగైనా సరే దాన్ని. అయితే సమస్య ఏమిటి, రాజగోపురం కింద ఉంది అది, దాన్ని తీయాలంటే రాజగోపురం మొత్తం పడగొట్టాలి. వీళ్ళు ఏం చేశారు అని అంటే, మేము ఆ రాజగోపురాన్ని పడగొడతామని చెప్పి వెళ్ళారు. అప్పుడు ఊరు వాళ్ళంతా ఆపారు వాళ్ళని. ఎందుకంటే ఊరి వాళ్ళకి వీళ్ళ మీద ఏమాత్రం గౌరవం లేదు, తండ్రి మీద గౌరవం ఉండేది, వీళ్ళ మీద గౌరవం లేదు. పైగా ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం మంచి పనులు చేయకపోగా అనవసరమైనటువంటి పనులకి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఈ రాజగోపురాన్ని, దేవుడు వాళ్ళ నాన్న కట్టించిన రాజగోపురాన్ని పడగొట్టడానికి వచ్చారు అని చెప్పి